ముందుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అది 1951వ సంవత్సరం. ప్రజాక్షేత్రానికి అలాగే ప్రజా జీవితానికి తన సర్వస్వాన్ని కూడా అర్పించినటువంటి మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి హృదయ అంతరాళాల నుంచి వెలువడినటువంటి ఒక నినాదం భారతీయ జనసంఘగా రూపుదిద్దుకుంది. మరి ఆ నినాదమే సింహనాదంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంటే దీని వెనక ఉన్నటువంటి కృషి, పట్టుదల, అలాగే ప్రజా సంక్షేమం వైపు ఆ పార్టీ తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల్ని మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే 1951లో జనసంఘ్, భారతీయ జనసంఘగా ప్రారంభమైనటువంటి ఈ పార్టీ 1975-77 వరకు జరిగినటువంటి ఆ డార్క్ పీరియడ్ ఆఫ్ ఇండియా అని మనం అంటాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మరి ఆ సమయంలో అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ అక్కడ ప్రజల ముందుకు వచ్చాయి. ఈ భారతీయ జనసంఘ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వేవ్ లెంత్ సరిగా ఉన్నటువంటి పార్టీస్ అన్నిటితో కూడా, అంటే తమ ఐడియాలజీకి తగినటువంటి దగ్గరగా ఉన్నటువంటి సానుకూలత కలిగినటువంటి పార్టీలన్నిటితో కూడా కలిసి ఒక కొత్త రూపాన్ని సంతరించుకున్నది. అదే జనతా పార్టీ అని నామకరణం చేశారు. మరి జనతా పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని సాధించింది. అలా 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆ పార్టీ చైతన్య స్ఫూర్తి 1980లో మరొక కొత్త రూపాన్ని చేరుకునింది. మరి ఆ విశ్వరూపమే భారతీయ జనతా పార్టీ. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో వారు ఫౌండర్గా ఈ యొక్క పార్టీని ప్రారంభం చేశారు. ఆవిర్భావ దినోత్సవం కూడా ఏప్రిల్ 6వ తేదీ 1980గా మనకు తెలుస్తోంది. మరి ఆనాటి నుండి మనం చూసినట్టయితే చిట్టి చిట్టి అడుగులతో ప్రారంభమైనటువంటి ఈ మహాప్రస్థానం 1984లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచినటువంటి ఈ పార్టీ ఈరోజు మనం చూసినట్టయితే అఖండమైనటువంటి విజయాల్ని నమోదు చేసుకుని 2014 నుండి ఈనాటి వరకు కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. 3 times కంటిన్యూస్గా పవర్లో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకొని వెళ్తోంది. ముఖ్యంగా మనం గనక గమనించినట్టయితే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్తో భారతీయులకు సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అలాగే జన్ ధన్ బీమా యోజనాసు, అలాగే రైతులకు సంబంధించినటువంటి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి, అలాగే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రక్రియ, అలాంటి అనేక రకాలైనటువంటి ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్గా అభివర్ణిస్తారు. మరి ఇలా ఆరోగ్యం కానివ్వండి, గ్రామీణ అభివృద్ధి కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే క్రాప్ లోన్స్ కానివ్వండి, అలాగే మైక్రో ఇండస్ట్రీస్ పెట్టేటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి లోన్స్, అలాంటి రకరకాలైనటువంటి పథకాలతో బీజేపీ ప్రజల ముందుకు రావటం, అలాగే భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా భారతీయత అంటే ఏమిటి అని నిరూపించి భారతీయతకు ఉన్నటువంటి గౌరవాన్ని అక్కడ మనకు అంతర్జాతీయంగా ఒక అద్భుతమైనటువంటి ఒక వేదికను ఏర్పరిచింది భారతీయ జనతా పార్టీ. అలాగే మనం చూసినట్టయితే రథయాత్రతో ప్రారంభమైనటువంటి ఒక మహాసంకల్పం, అప్పుడు లాల్ కృష్ణ అద్వానీ గారు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి మహానేతలందరూ కూడా ఆ రథయాత్రలో పాల్గొనడం, యావత్తు భారతదేశం కూడా ఒక్కటి ఆ రథయాత్రలో పాలు పంచుకోవడం మనం అంతా చూసాం. ఆ మహాసంకల్పమే నేడు అయోధ్యలో విరాజమానమవుతున్నటువంటి రామ మందిరంగా రూపుదిద్దుకునింది. అది నిజంగా భారతీయ విజయంగా మనం అభివర్ణించవచ్చు. ఇక్కడ జాతి, కుల, మత ప్రసక్తి లేదండి. ఎందువల్ల అంటే ఇది భారతీయతకు సంబంధించినది కాబట్టి, భారతీయ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి ప్రస్ఫుటంగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చారు. అలాగే మనం చూసాం వారణాసిలో భవ్యమైనటువంటి విశ్వేశ్వర మందిర అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఈరోజు చూసినట్టయితే
పాత కాశీకి కొత్త కాశీకి అసలు మనం పోల్చుకోలేని విధంగా అభివృద్ధి, అలాగే గంగా నది యొక్క ప్రక్షాళన, అలాగే కేదార్నాథ్లో ఆదిశంకరుల యొక్క విగ్రహ ప్రతిష్ట, ఇవన్నీ కూడా జాతీయ సమైక్యతను అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి మార్గాలుగా మనం చూడవచ్చు. అలాగే ఈనాడు మనం చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతీయత అనేటువంటి అంశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మరి అలా ఈ పార్టీ ముందుకు వెళ్తూ ఈ యొక్క చైతన్య రథం అనేటువంటిది అవిశ్రాంతంగా కదులుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మోదీ గారు అలాగే అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో ఈ చైతన్య దీప్తి అలాగే కొనసాగుతూ ప్రజలందరికీ కూడా వారి వారి అవసరాలను బట్టి వారందరినీ కూడా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో నిలబడేటట్టు అలాగే ప్రజా జీవితాన్ని సుగమం చేసి భవ్యమైనటువంటి భారతీయతను నెలకొల్పడంలో బీజేపీ ముందుంటుందని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంగా భారతీయ జనతా పార్టీకి మరొకసారి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.